హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను నిన్న చూపించిన వీడియో ఉంది కటింగ్ వీడియో, అదే బ్లౌజ్ అండి. ఇది ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. అలాగే మనం హ్యాండ్స్కి శారీలో క్లాత్ వేస్తున్నాం కదా, అలాగే ఇక్కడ పైపింగ్ కూడా వేస్తున్నాను చూడండి. నేను నార్మల్ పాదంతోనే వేస్తానండి. పైపింగ్ సూపర్గా వస్తుంది. కొత్త వారు అయితే ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఇలాగా ఏ మెథడ్ నేను యూజ్ చేయను, ఇందులో నార్మల్గా వేసేస్తాను చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రాకపోతే నన్ను అడగండి, వస్తలేదు ఎందుకని. నేనైతే ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను, అందుకే మీకు చెప్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. పైపింగ్ వేసినప్పుడు కూడా నీట్గా వస్తుంది, మన సింగిల్ పాదంతో వచ్చినట్టుగానే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను వేసి చూపిస్తాను ఇప్పుడు. అంటే కొంతమంది చెప్తుంటారు కదా, అవి ఇట్లా పాదం అనేది సెట్ చేసుకోవాలి అది ఇది అని. మనకి ఏం ఉండదండి. నేను యాజ్ టీజ్గా ఇప్పుడు బ్లౌజ్ కుడితేప్పుడు ఎలా పెడతానో యాజ్ టీజ్ అలాగే కుడతాను అంతే. ఇక్కడ ఏం టిప్పు నేను అసలు యూజ్ చేయను. ఇలా మనం పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలండి. మనము లైనింగ్ మీద మనం మెయిన్ క్లాత్ పెట్టుకొని, ఇక్కడ అవుపిస్తుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను కదా. ఇలా కుట్టేసుకున్నామంటే మనకి ముడత అనేది రాదండి. ఎక్కడ ముడుతుంది కూడా ఈజీగా తెలిసిపోతుంది. అందుకని ఇలా చెప్తున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కుట్టేసుకున్నాం కదా, ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలి క్లాత్. ఇలా చుట్టూ అంతా కట్ చేసుకోవాలి, నెక్ కట్ చేసుకోవాలి. ఇది మనకి కాజా పట్టి కోసం అవసరం వస్తుందండి. అందుకనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయిపోయేంత వరకు ఏ పీస్ కూడా మనము పడేయకూడదు. బ్లౌజ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే అది తీసేసుకోవచ్చు పీస్ అంతా. కానీ ఫస్ట్ అయితే మనం ఇక్కడ పీసు అసలు ఏ పీస్ అయినా పడేయొద్దండి. ఇక్కడ చుట్టూ అంతా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని కూడా నేను స్పీడే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, క్లియర్గా అవుపిస్తుంది, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి మనము. షోల్డర్ నుంచి మనకి స్ట్రైట్గా పట్టుకుంటే ఇట్లా షోల్డర్ రెండు ఇట్లా మధ్యలో పట్టుకుంటే మనకి డాట్ అనేది ఎక్కడ పెట్టాలనేది కూడా కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ నేను అంటే మనకి పెద్ద కుట్టు అక్కడ చుట్టూ వేసేటప్పుడు పెట్టుకుంటాం కదా, డాట్స్ వేసేటప్పుడు మాత్రం 2 నెంబర్ మీద పెట్టుకొని వేసుకోవాలండి. చిన్నగా రావాలి, కుట్ట అనేది పెద్దగా రావద్దు. ఇక్కడ లోపలికి కూడా డాట్ లోపలికి క్లాత్ అనేది వెళ్ళకుండా ఉంటుంది కదా, లోపలిది నీట్గా అనుకొని డాట్స్ ఇలా వేసుకున్నామంటే మనకి ముడత అనేది రాదు. డాట్ దగ్గర కూడా ఈ విధంగా సేమ్ డాట్ మళ్ళీ ఇటు సైడ్ది కూడా అలాగే వేసుకోవాలి. కింద వెడల్పు తీసుకోవాలి, పైకి వచ్చేసరికి సన్నగా రావాలని చెప్పాను కదా. ఈ టిప్ అయితే ఫాలో కావండి, బాగుంటుంది. డాట్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను. ఈ పైపింగ్ వేసే క్లాత్ ఇక్కడ పాలిస్టర్ అని చెప్పాను కదా ఇంత ముందుకు. ఇది పాలిస్టర్ కాదండి, సాటిన్. ఈ సాటిన్ కూడా నేను వేస్తాను, కానీ నీట్గా వస్తుంది. ఇలా 1.5 ఇంచుతోనైతే తీసుకుంటున్నాను. సాటిన్ కూడా ఒక సైడు షైనింగ్ వస్తుంది, ఇంకో సైడు నార్మల్గా ఉంటుంది కదా. నార్మల్ అనేది పైకి వచ్చేటట్టు, ఈ షైనింగ్ ఉన్నది లోపలికి వెళ్ళేటట్టు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను. కానీ ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచుతోని ఇలా కుట్టుకున్నామంటే మనకి నీట్గా వస్తుందండి పైపింగ్. చూడండి, నేను ఎలాంటి టిప్ అయితే వాడను, ఇలా సేమ్ యాజ్ ఇస్ ఇలాగే కుట్టుకొస్తాను. అంటే మనము ఈ నార్మల్ పాదంతోనే కుట్టుకొస్తాను. అసలు నీట్గా వస్తుందండి. పైపింగ్కే ఫస్ట్ నాకు గిరాకీ రావడానికి కారణం కూడా ఈ పైపింగే. నేను ఫస్ట్ ఈ ఊర్లో అయితే ఎవరు వేయలేదు, నేనే ఫస్ట్ టైము. నేను వేసిన తర్వాతనే వేరే వాళ్ళు కూడా ఇట్లా అడుగుతుండేవారు, బాగా వేస్తున్నావు కదా, మా బ్లౌజులు కూడా కుట్టండి, వేరే వాళ్ళకి ఇంత పర్ఫెక్ట్గా వేస్తలేరు అని చెప్పి నాకు పైపింగ్కే ఫస్ట్ గిరాకీ పెరిగింది. చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి. అసలు ఏ క్లాత్ అనేది కూడా మనకి తేడా తెలియదు, నీట్గా వస్తుందండి. మనం ఏ క్లాత్ తీసుకున్నా సరే తొందరగా పాడవకుండా తీసుకుంటే చాలు, సరిపోతుందండి. మనము కాకపోతే డబ్బులు ఇచ్చినప్పుడు క్లాత్ కూడా మంచిగానే ఉండాలి కదా. సాటిన్ మరీ తొందరగా ఏం పాడవదండి, మస్తుగా వేస్తాను నేను కాబట్టి చెప్తున్నాను. సాటిన్ అంటే ఇప్పుడు స్పెషల్గా ఏం తీసుకోనండి. డ్రెస్సులు కుడతాం కదా, ఇప్పుడు మనము కుట్టినప్పుడు అందులో మిగిలిన క్లాత్ ఇది. కానీ పాలిస్టర్ మాత్రం మీటర్ తీసుకుంటానండి కంపల్సరీగా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా హోల్డింగ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నదంతా. లేదంటే మనము ఈ సైడ్ అంతా కుట్టేసుకొని ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే డబల్ స్టిచ్ చేసేస్తాను ఎప్పుడైనా సరే, దేనికైనా సరే. ఇలా ఎమ్మింగ్ ఏం చేయను. ఇలా వేస్తేనే బ్లౌజ్ అనేది కూడా నీట్గా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుందండి. ఇలా
కాకపోతే ఏంటంటే ఈ కుట్టు అనేది లాస్ట్కు ఇట్లా లాస్ట్లో రావాలండి. ఎడ్జ్కి వస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో వేసామనుకోండి ఈ లాస్ట్కు హోల్డింగ్ కాలేదనుకోండి ఒకవేళ బయటకు వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయి. పోగులు పోగులు లేస్తాయి. కాబట్టి ఇలా ఎడ్జ్కి వస్తే సరిపోతుంది కుట్టు అనేది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి. పైపింగ్లో మాత్రం నేను అసలు గిత్త అనేది ఉండదు. అంటే రిమార్క్ అనేది ఉండదు. చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్నారు కదా. అంతే, నేను అసలు ఏ టిప్ అనేది వాడను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. అలాగే ఇక్కడ సైడ్ పీసులు జాయిన్ చేయాలి కదా, ఈ సైడ్ పీసులు జాయిన్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి కూడా లైనింగ్కు మనము జాయిన్ చేయాలి కదా, కొంచెం క్లాత్ అనేది ఈ లాస్ట్లో పడుతుంది మనకి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం క్రాస్ వచ్చిందండి. అయినా సరే మనం వేసుకుంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా చూసుకొని మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా ఉంటుందో అది కట్ చేసుకోవాలండి. ఇలా కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఏ సైడ్ది ఆ సైడ్ ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి సమానం వచ్చేలాగా. అప్పుడు ఇక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫస్ట్ పెట్టి మెయిన్ క్లాత్ మీదగా పెట్టి కుట్టుకోవాలని చెప్తాను కదా. ఇట్లా పలుచగా ఉన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే మనకి కుట్టేటప్పుడు ఎక్కడ ముడత అనేది కూడా మనకి తెలిసిపోతుంది. ముడత అనేది వస్తుందా లేదా, నీట్గా ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి నేను ఇలా కుట్టుకో అని చెప్తున్నానండి. అంతే, పెద్ద ఎందుకు అని కాదు. అన్నిటికీ ఇది యూజ్ కాదనుకోండి. కొంచెం మందంగా ఉండే క్లాత్లు వస్తే మనకి ఏం అవుపోయేది కదా. కిందంగా లైనింగ్ ఎలా ఉందనేది కూడా అప్పుడు డైరెక్ట్ లైనింగ్ మీదనే కుట్టేసుకొని వస్తాను నేను. ఇప్పుడు మాత్రం ఇలాంటి వాడతాను. ఇలాంటి టిప్స్ అయితే వాడతాను నేను ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు. ఇప్పుడు పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని 4 మెంబర్ మీద ఇలా చుట్టూ వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా పెడతామో అయితే వేసుకుంటామో కుట్టు అనేది ఇది కూడా అంతే. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సైడ్ పీసెస్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా. బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఫిట్టింగ్ అనేది సూపర్గా వచ్చిందండి. చూపిస్తాను, నేను ఫోటో పెట్టేస్తాను చూడండి థంబ్నైల్లో. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, ముడతలు రాకుండా చంక దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా వేసుకున్నామంటే మనకి ఎలాంటి ముడత అనేది రాదండి. అసలు చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనంటే మీకు ఏమైనా డౌట్ ఉంటుంది కదా, కాబట్టి మీరే ట్రై చేసి చూడండి. అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేదానండి, ఎందుకు ఇలా అవుతుంది అనేది అసలు నాకు అర్థం కాకపోయేది. ఎంత ఆలోచించినా కూడా ఈ టిప్ అయితే నా ఓన్గానండి, ఎవ్వరు దగ్గర నేర్చుకుంది అయితే అసలు కాదు. ఎందుకంటే బాగా ముడతొచ్చేటి ఇవి, నాకు కుట్టాలనే ఇంట్రెస్ట్ పోయేది. ఫస్ట్ బాగా ఆలోచించంగా ఈ ఐడియా అయితే వచ్చింది. మామూలుగా అయితే జాయింట్ వేసారు కానీ అందరూ ఇట్లా స్ట్రైట్గా వేసుకుంటారు, కానీ ఇలా అయితే ఎవరు వేయరు నాకు తెలిసినంత వరకు. నాకు ఎవరు కూడా చెప్పలేదు, నేనే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, యూజ్ అవుతుంది మీకు. ఇక్కడ మెయిన్ డాట్ మళ్ళీ చంక డాట్ నుంచి చంక నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా వేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ డాట్స్ అనేది పెట్టుకోవాలి కదా. ఈ డాట్స్ అనేది కూడా నేను చెప్పాను కదా, చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి డాట్ అనేది కూడా చిన్న ఇక్కడ సెంటర్ దగ్గర పెద్దగా తీసుకొని వేసుకోవాలండి. ఇంచున్నర వెడల్పుతో తీసుకుంటే మనకి 3 ఇంచెస్ అయితే వస్తుంది. ఇంచున్నర వెడల్పు తీసుకోవాలి. చూసారు కదా, నేను కుట్టు అనేది ఎలా వేసానో అక్కడే వస్తుంది డాట్. ఇలా డాట్ కుట్టు మీద వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి, లేదంటే ముడత వస్తుంది. కుట్టు మీదనే పడాలి డాట్ అనేది. చూసారు కదా, ఇప్పుడు ఈ డాట్ కూడా వేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ డాట్ కూడా సమానం తీసుకోవాలని చెప్తారు 2, అలా వేసుకోవద్దండి. కిందేది కొంచెం డౌన్గానే తీసుకోవాలి. ఇక్కడ ఇంకో పార్ట్ కూడా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనకి షేప్ రావాలంటే 3 ఇంచెస్ తీసుకొని పొడవు, వెడల్పు 1.5 ఇంచుతో తీసుకుంటే 3 ఇంచెస్ అవుతుంది కదా. అలా తీసుకొని వేసినప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ కుట్టు మీదనే వచ్చింది కదా, అదే చూపిస్తున్నాను ఇందులో డాట్ అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో షేపు. ఇలా వస్తుందండి, మనం డాట్స్ కరెక్ట్గా వేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ మనం రెండు షేప్ పార్టీలు తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా, అంటే మనము మెయిన్ క్లాత్ వచ్చేసి 2 తీసుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్లో పెట్టేసుకొని ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని సెంటర్లో ఈ లైనింగ్ పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేస్తాను ఫస్ట్. ఎందుకంటే ఈ క్లాత్ అనేది కదులుతుంది కదా, కదలకుండా మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే జారకుండా ఉంటుంది. అలా అని ఎక్స్ట్రా ఉన్నదంతా చుట్టూ కట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకోటి కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకొని ఈ చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఇక్కడ కొంచెం డౌన్ అనేది చేస్తున్నాను నేను, చూడండి. ఇలా డౌన్ చేస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి, లేదంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి మనము, నీట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, నేను డాట్ దగ్గర హోల్డింగ్ ఎలా చేశానో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకి జర పట్టేసినట్టుగా ఉండదు. ఇప్పుడు మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకోటి కూడా అంతే, సేమ్ అలాగే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా యాడ్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ ఏమి ఉండదండి, ఎందుకంటే మనకి ఇది మనము హోల్డింగ్ చేసి కుట్టుకుంది కాదు కదా. 2 సైడ్స్ మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఎటైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా వచ్చినప్పుడు అయితే టెన్షన్ పడాల్సిన పని ఉండదు. చూసారు కదా, నేను ఇక్కడ షేప్ పట్టీలు కూడా మామూలుగా గెస్ట్ అంటే నా ఐడియా తీరుగా తీసుకుంటాను, కానీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ కావు తక్కువ కావు, కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ హోల్డింగ్ ఎందుకు చేసి ఇట్లా కుట్టుకుంటున్నానంటే స్టిఫ్గా ఉంటుందండి మనకి. ఇలా ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది కదా కొంచెం అని నేను ఇలా కుట్టుకున్నాను, స్టిఫ్గా ఉంటుంది కిందంగా. ఇక్కడ కూడా అంతే, చిన్నగా పావు ఇంచు మందం ఇలా కుట్టుకున్నామంటే నీట్గా వస్తుందండి. ఇక్కడ కుట్టు రాలేదని మళ్ళీ కుట్టుతున్నాను, చూడండి. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవడం, మీరు కూడా ట్రై చేయండి. బ్లౌజ్ అనేది ఇంత కష్టమో అని అనుకోకండి ఫ్రెండ్స్. చాలామంది నాకు చెప్తూ ఉంటారు మిషన్ దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ బ్లౌజ్ నేర్చుకోవడం చాలా కష్టము అసలు అని అనుకుంటారు. కానీ ఏం కాదు, ఇంట్రెస్ట్ పెడితే రాదంటూ అసలు రానిదంటూ ఏం ఉండదు. ఎవరికైనా సరే ట్రై చేయాలి ఫస్ట్. ముందే మనం మైండ్లో ఫిక్స్ అయితే అది రాదండి. రాదు అనుకుంటే అది ఇంకా అసలే భయం వేస్తుంది కదా. నేను కూడా ట్రై చేస్తాను, నాకెందుకు రాదు అని అనుకుంటేనే వస్తుందండి, ఎందుకంటే నేను అదే ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఈ కాజా పట్టీ అనేది చూసారు కదా, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా హోల్డింగ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ అంత కట్ చేస్తున్నాను సైడ్కి వచ్చేసి. ఇలా కట్ చేసుకొని ఇలా హోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా హోల్డింగ్ చేసుకుంటేనే మనకి నీట్గా హోల్డింగ్ చేసుకోవాలండి, ఎగుడు దిగుడు లేకుండా, క్లాత్ ఎక్కడ అనేది ఎక్స్ట్రా లేకుండా ఇలా పర్ఫెక్ట్గా మనం తీసుకొని కుడితేనే పట్టీ అనేది, కజా పట్టీ అనేది నీట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, కాజా పట్టీ ఖచ్చితంగా 1 ఇంచ్ వెడల్పుతోనైతే ఉండాలండి. తక్కువ తీసుకున్నామంటే మనకి వేసుకున్న తర్వాత గ్యాప్ అనేది వస్తుందని చెప్పాను కదా. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇప్పుడు కాజా పట్టీ అయిపోయింది కదా, ఉక్స్ పట్టీ వేసుకుందాము. మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ ఇలా హోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. మరీ చిన్నగా తీసుకోవద్దు, మరీ పెద్దగా తీసుకోవద్దండి. ఒక 1.5 అంటే ఒక 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది వెడల్పు దీనికి. చూసారు కదా, నెక్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని, చూసారు కదా ఇక్కడ ఎంత నీట్గా ఉందో చూడండి. మనం పైపింగ్ వేసింది బ్యాక్ సైడు. నేను నడుము కూడా దాదాపు వేస్తానండి, ఏదో ఒకటి వెయ్యను. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టీ కొలుస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఉక్స్ పట్టీ ఇలా కొలుసుకోవాలండి, అంటే పొడవు చూసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్నదా లేదా తెలుస్తుంది. ఇక్కడైతే ఉక్స్ పట్టీ కరెక్ట్గానే ఉంది అనిపించింది నాకు, కానీ షోల్డర్ పైన ఎక్కువ ఉంది. ఇక్కడ కాజా పట్టీ చూడండి
హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఉక్సు పట్టి కన్నా, అప్పుడు ఇలా ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి. చూడండి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్. ఇలా డబల్ స్టిచ్ చేయాలండి ఇక్కడ షోల్డర్ పైన అయితే. అలా వేసినప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. మనకి మన బ్యాలెన్స్ అంతా ఆపేది అదే కదా, షోల్డర్ పైన ఉంటుంది కాబట్టి మెయిన్ డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కి అయితే లైన్ అది పైపింగ్ వేసానండి. అది మిస్ అయిపోయింది వీడియో, అసలు రాలేదు. అసలు నేను తీసేటప్పుడే రాలేదు, చూసుకోలే అండి, సారీ అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి వేసేసి చూపిస్తున్నాను. నేను చెప్పాను కదండి ఇది శారీలో వెళ్ళిన క్లాత్తోనే వేస్తున్నాను నేనని, అంటే శారీలో తీసాను ఇది క్లాత్ అనేది. బ్లౌజ్ వచ్చేసి మొత్తం గ్రీన్ అనేది ఉంది కదా, ఇది శారీ క్లాత్ అండి. శారీ క్లాత్ ఎందుకు వేసానంటే హ్యాండ్స్ అనేది సరిపోవట్లేదు, అన్నీ అతుకులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చారు ఐడియా, నాకు కూడా వచ్చింది, ఆమె ఓకే అన్నది కాబట్టి నేను ఇలా వేసానండి. కానీ సూపర్ ఉందండి, అసలు మస్తు డిఫరెంట్గా అసలు బాగుంది. అయితే ఇక్కడ ఆమెకైతే సరిపోయింది శారీ అనేది. సరిపోకపోతే ఒకవేళ పాలిస్టర్ తీసుకొని మనకి బ్లౌజ్ అనేది గ్రీన్ ఉంది కదా, పాలిస్టర్ 1 మీటర్ తీసుకొని మనకి వేసుకుంటే సరిపోతుందండి. కట్టుకొంగు సైడ్ వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ చూసారు కదా, సేమ్ మళ్ళీ పైపింగ్ అలా వేస్తున్నాను నేను. ఇక్కడ ఎలాంటి టిప్ అయితే నేను వాడనండి, యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టి వేసుకోవడమే అంతే. కానీ దీనికి కూడా హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేయడం చాలా బాగుందండి, నీట్గా వచ్చింది. అసలు వేసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. నేను బ్యాక్ సైడే తీసాను ఫోటో, ఫ్రంట్ సైడ్ తీయలేదు, అప్పటికే ఇబ్బంది పడింది. ఇక్కడ మళ్ళీ చూసారు కదా, ఇలా హోల్డింగ్ చేసుకోవాలి, లేదంటే దాన్ని ఇట్లా అంచు కుట్టేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను ఇట్లా హోల్డింగ్ చేసుకుంటేనే నాకు నచ్చుతుందండి. వాళ్ళు కూడా అంతే, ఆ హెమ్మింగ్ వద్దు మాకు, ఇలానే కుట్టేయండి, స్టిఫ్గా ఉంటుంది, అసలు కుట్ట అనేది కూడా ఊడదు అని చెప్తూ ఉంటారు కస్టమర్స్ అంతా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ లైనింగ్స్ మాత్రం జాయింట్స్ పడ్డాయి, కానీ మెయిన్ క్లాత్కి పడలేదండి. నేను అప్పుడే చెప్పాను కదా కటింగ్లో, ఇంత పెద్దగా వచ్చింది కాబట్టి మనకు వేయాల్సిన పని ఉండదు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు అపోజిట్లో రావాలి బ్లౌజు అనేది అపోజిట్ వచ్చినప్పుడు ఇలా తీయనీకి మనకి బాగుంటుంది. సేమ్ ఉంటే బాగుండదు కదా, రన్నింగ్లో వచ్చినప్పుడు తీయనీకి బాగుండదు. ఇక్కడ చంక దగ్గర నేను చంక డౌను అదే చంక లోతు తీసాను చూడండి, అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా లోతు తీసుకోవాలి మనం. ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ అనేది సూపర్గా వచ్చిందండి. ఇక్కడ నేను చిన్న కుట్ట అనేది పెట్టేస్తున్నాను. ఇలా మొత్తము సెంటర్ నుంచి ఈ విధంగా వేసుకురావాలండి. ఫస్ట్ ఇలా కరెక్ట్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి ఎలాంటి తేడా అనేది ఉండదండి. చూసారు కదా, నేను నెక్ కూడా వేసాను, మీరు అబ్జర్వేషన్ చేశారా? నెక్ అంతా సూపర్గా వచ్చిందండి. అసలు పైపింగు ఎంత బాగుందో కాంబినేషను. ఆమె మస్తు ఖుషి అయిపోయింది, బ్లౌజ్ ఇచ్చిన ఆవిడ ఎంత బాగుందో అని. అంటే ఆమె క్లాత్ సరిపోదని వేయమన్నది, కానీ మనకు స్టైల్ కోసం కాదు కదా. కాకపోతే ఏంటంటే అక్కడ సూపర్గా అనిపించింది, డిఫరెంట్గా ఉండడం. నాకు తెలిసి ఇక ప్రతిదానికి ఇలానే పెట్టమంటదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది బాగుంది కదా కాంబినేషన్, ఇట్లా పెట్టడం ఈ ప్రతిదానికి ఇట్లనే పెట్టేయంటదేమో అని అనిపిస్తుంది బ్లౌజ్ చూసిన తర్వాత. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది, ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా వచ్చిందండి. నాకు చాలా బాగా అనిపించింది ఈ సారీ వచ్చినప్పుడు. అంటే క్లాత్ ఇలా వస్తే నేను కూడా కుట్టుకోవాలన్నంత అనిపించింది నాకు కూడా. చూడడానికి లుక్ బాగుందండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా అన్నారు, మాకెందుకు పెట్టలేదు ఇట్లా, మీకు ఇట్లా ఈమెకు ఎందుకు పెట్టినావు ఇట్లా అని చెప్తే నేను అన్నానండి, ఆమె క్లాత్ సరిపోక పెట్టాను, మీకు కూడా ఈసారి అలాగే పెడతానులే అండి అని. అంటే మనకి ఇట్లా
నచ్చితే అడుగుతారు కదా ఎవరైనా, నచ్చకపోతే ఎవరు అడగరు కదా. కాంబినేషన్ బాగుంది కాబట్టి అడిగారు. చూసారు కదా, ఇక్కడ చంక దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలండి. అసలు కుట్ట అనేది కూడా నేను చంక దగ్గర ప్లస్ గుర్తు నాకు ప్రతి బ్లౌజ్కి కరెక్ట్గా ప్లస్ గుర్తు అనేది వస్తుందండి. నేను ప్రతి దానికి చూపించమంటే చూపిస్తాను. ప్లస్ గుర్తు కూడా వస్తుంది. ఇక్కడ ఉక్సు పట్టి కోసం ఇలా తీస్తున్నాను చూడండి. ఉక్సు పట్టి సైడ్ ఇలా పెట్టుకోవాలి. అలాగే నడుము కొలుచుకోవాలంటే ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. మనకు సైజ్ బ్లౌజ్ కూడా ఇలా హోల్డింగ్ చేసుకొని ఇక్కడ మెయిన్ డాట్, ఇక్కడ కరెక్ట్ డాట్ పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. కుట్టు పడకుండా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ పైన డాట్ కింది డాట్ రెండు కలిసేలా ఇలా కుట్టుకోవాలండి. అసలు గిత్తా కూడా ఎక్స్ట్రా కూడా రాదండి, మనం కటింగ్లోనే ఉంటుంది అంతా ఫస్ట్. చూసారు కదా, ఇలా కుట్లు అనేటివి ఒక 4 కుట్లు అయితే కంపల్సరీ వేయాలండి ప్రతి బ్లౌజ్కి. అలా వేస్తేనే వాళ్ళకు బాగుంటుంది, మనకు బాగుంటుంది. ఎందుకంటే ఒక టైట్ అయినా ఇప్పుకోనికి లూజ్ అయినా వదిలేయడానికి అట్లా ఉంటుంది కదా. ఒక 4 కుట్లు అయితే ఖచ్చితంగా వెయ్యాలండి. చూసారు కదా, ఇక్కడ ప్లస్ వస్తుంది. నాకు చూపిస్తాను చూడండి మీరు, ఎంత బాగా వచ్చిందండి, నీట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, నేను ప్లస్ గుర్తు వచ్చింది. ఇలా వస్తుంది, ప్రతి బ్లౌజ్కి వస్తుందండి. చూసారు కదా, కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.